కవి బ్రహ్మ తెచ్చిన పద్యానికి సవరణ ఎలా దీని మీద నా సమర్పణ. మహాభారతం ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబారం విఫలమైంది. యుద్ధాన్ని నివారించడానికి ఆఖరి ప్రయత్నంగా కర్ణుడిని పాండవ పక్షం వైపు మరల్చడానికి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు. కర్ణుడికి అతని జన్మ రహస్యాన్ని తెలియజేసి, నీవు రాజేయుడు కాదు, కౌంతేయుడు, పాండవులు నిన్న అన్నగా గౌరవిస్తారు, నేను ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను. ధర్మరాజు యువరాజు నీకు పట్టాభిషేకం చేసి విజయాన్ని కూర్చుంటాడు. భీమసేనుడు శ్వేత చక్రం పడతాడు. అర్జునుడు సారథి గుర్రాలు దొరుకుతాడు. నదుల సహదేవుడు నీ మూల నమ్ముదే ఉంటాడు అని చెప్తూ, పాంచాల రాజపుత్రిక అంకితముగా నిన్ను పొందు 6వ వరస అని శ్రీకృష్ణుడు అన్నట్టు తిక్కనాడు సెలవించాడు. దాని ఆధారంగా మన తిరుపతి వెంకట పాండవోద్యోగంలో నిన్న ఆశకి పెళ్లి ఆడగలకు 6వ భక్తుగా చూడనందనా అని రాశారు. ఎంత ప్రలోభం పెట్టడానికైనా శ్రీకృష్ణుడు ఇంత దారుణమైన ప్రతిపాదన చేయబడుతున్నాడు. ఇది ఔచిత్య కోసం కాదా అన్న విషయాన్ని ఆలోచిస్తే దానివల్ల ద్రౌపదీదేవి సౌశల్యం శక్తించే పరిస్థితి ఏర్పడింది. నిజమే కదా? ద్రౌపది కర్ణుని 6వ భక్తుగా చేసుకోవాలని ముడిపడిందని స్వయంగా ఆమె ఈ విషయాన్ని శ్రీకృష్ణుడితో అజ్ఞాతవాదానికి ముందు చెప్పిందని, గత జన్మలో ద్రౌపది తపస్సు చేసి ఈశ్వరుని పతిందేహి 5 సార్లు అడిగి 6వ తారీఖు కూడా అడగకపోతే ఈశ్వరుడే వాదించాడని, అందువల్ల ఆమె కర్ణుడిపై మోహం ఉందని పట్టుపట్టులు పుట్టుకొచ్చాయి. ఆ ఒక్క దీని వల్ల ఎంత పుట్టుకొచ్చాయో గమనించారు. వాస్తవానికి వ్యాస భారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపది గురించి అలా అనలేదు. సంస్కృత మూలంలో ఉన్న శ్లోకాన్ని పరిశీలించారు. సంస్కృత భారతం ఉద్యోగ పర్వం 138వ అధ్యాయంలో దానికి సంబంధించిన శ్లోకాలు హిరణ్మయాసే కుంభాన రాజకాల పాఠ్యవాంస తథా ఓషధ్య సర్వబీజాని సర్వరత్నాన్ని వివిధ రాజన్య రాజకన్యాస రాజకన్యాసాప్య అనయంత్య అభిషేకం సస్తే తవాంతరాకాలే ధరాపత్య ఉపగమిష్యతి. సంస్కృత శ్లోకాలు చదవడంలో నాకు ధర్మాన్ని ఇందులో హస్తే కాలే అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో చిత్రకారు ప్రభావితపడడం జరిగింది. హస్తే కాలే హస్తే కాలస్య విభాగం అనేది అర్జునుడికి స్పష్టం చేశారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం పరుణ 6 భాగాల్లో విభజించబడింది. ఉదయం 6 నుంచి 8 గంటలకు ప్రాతకాలం, 8 నుంచి 12 వరకు సంగమకాలం, 12 నుంచి 2 వరకు మధ్యాహ్నం, 2 నుంచి 4 గంటల వరకు అపరాహం, 4 నుంచి 6 వరకు సాయంకాలం, 6 నుంచి 7 గంటల వరకు విశాఖపట్నంగా విభజించారు. 6వ కాలం అంటే విశాఖపట్నం పట్టాభిషేకానికి, ప్రమాణస్వీకారానికి, పీఠాధిపత్యానికి మంచి ముహూర్తం. ఆ వేళ జరిగే కర్ణుడి పట్టాభిషేక మహోత్సవంలో ఇతర రాజులు, రాజకన్యలు, ఓషధులు, సర్వ బీజాలను, సర్వ రత్నాలు కూడా అభిషేక వస్తువులను బంగారు, వెండి, మట్టి కుటుంబంలో తీసుకుని ఊరేగింపుగా వస్తారు. ద్రౌపది కూడా స్వర్ణ కవచంలో పవిత్ర అభిషేకం చేసుకొని భక్తి ప్రవక్తులకు భక్తిని అనుసరిస్తుంది అని మాత్రమే ఆ శ్లోకాలకే అర్థం. గుజరాతీ భారత గతిలో వ్యాఖ్యానం అలాగే ఉంది. హస్తే కాలే పదం ద్రౌపది భక్తుల వర్ష సంఖ్యకు కానీ సమయానికి కానీ సంబంధించిన సూచికలు కాలే కాదు. ఈ విషయాన్ని పురాణ పండితులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మరియు అవధాని శ్రీ కనిపాటి నరసింహ గారు సవివరంగా తెలియజేశారు. పూర్తి వివరాలకు యూట్యూబ్లో శ్రీ మల్లాది వారి మహాభారత పుస్తకాలు అధ్యాయం 14 సమయం 19-40 నిమిషాల వరకు మరియు హరిపాండ్య గారి మహాభారత ధర్మశక్తి వారి 9వ భాగంలో సమయం 20-36 నిమిషాల వరకు దాన్ని పరిశీలించారు. చిత్రగారి పద్యంలో పాంచాల రాజపుత్రుడికి అంకితముగా నిన్నులోంచు ఆ అంకితముగా నిన్ను పొందు 6వ వచనం అనే పద్యంలో నిన్ను పొందు 6వ వచనం అనే పదము మనకు వివాదాస్పదంగా ఏర్పడింది. ఎందుకంటే వ్యాస భారతానికి వ్యాస హృదయాన్ని ప్రతిపాదించలేదు అని మనకు నిర్ణయించాలి కాబట్టి వ్యాస హృదయానికి అది విజయ దినాలు ఆ పదాన్ని నేనేం చేశానంటే
నిన్ను ముందు ఆరో వర్షం అనే రాసినప్పుడు నిన్ను పాంచాల రాజపుత్రుడు అంచితముగా కొలుచు భక్తి అభిషేకమునను అంచిత పుణ్యులను ఈ ఒక ఇంటికైను వేరు ఏకం లేదని అని పూజించారు. ఒక్కటే నేను చేసిన తర్వాత కొలుచు భక్తి అభిషేకమున పూర్తి అర్థం మారిపోయింది.